గుంటూరు మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. ముందుగా నమోదు చేసుకున్న 180,000 మంది పాఠశాల విద్యార్థులు నేరుగా కాలేజ్ వద్ద నమోదు చేసుకున్న 328 మంది మెడికల్ ఎగ్జిబిషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా గుంటూరు మెడికల్ కాలేజీ ప్రాంగణం మొత్తం విద్యార్థులతో కలకలలాడింది. పీడియాట్రిక్స్ విభాగంలో ఏర్పాటు చేసిన పిల్లల ఎదుగుదల ప్రదర్శన విద్యార్థులను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. అక్కడ పుట్టిన శిశువు నుంచి 5 సంవత్సరాల వయసు వరకు పిల్లలు ఎదుగుదలలో జరిగే వివిధ దశలను వైద్య విద్యార్థులు వివరించారు. నేర్చుకున్నాం అంటే ఒక డాక్టర్ అవ్వాలనుకుంటే ఇలాంటివన్నీ తెలిసి ఉండాలి కాబట్టి చాలా అంటే ప్రతి ఒక్కటి కూడా మేము అన్ని లైవ్లో చూసాము. చాలా బాగుంది ఇది. సో ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయ్యిద్ది. అసలు ఎలా ఉంటుంది హ్యూమన్ బాడీ అనేది మేము డిస్కవర్ చేయగలిగాము. నాలెడ్జబుల్ ఇది అందరూ తప్పకుండా విజిట్ చేయాలి. మా టీచర్స్ మమ్మల్ని తీసుకెళ్లారు. జూనియర్ 10th మేము అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలని. ఇక్కడ చాలా బాగుంది. ఎందుకనంటే మేము అన్నీ చూస్తున్నాం, అన్నీ వాళ్ళు చెప్తున్నారు. గుంటూరు మెడికల్ కాలేజ్ మెడ్ఫ్యూజన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జిబిషన్ ఇన్ గుంటూరు. ఖచ్చితంగా ఒకసారి అయినా రావాలి మీరు లైఫ్ టైంలో. చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఒకసారి రండి మీరు. ఏ స్కూల్ మీది? నెక్స్ట్ స్కూల్. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? ఈ మార్నింగ్ వచ్చాం. ఎట్లా ఉంది మీకు ఇక్కడ ఎగ్జిబిషన్? చాలా బాగుంది. ఎంతమంది వచ్చారు మీరు? అరౌండ్ 30 మెంబర్స్ వచ్చాం. ఎట్లా ఉంది దీని గురించి చెప్పు. చాలా బాగుంది. ఇక్కడ అన్ని రియాలిటీ ఎలా మనిషి ఉండాలి, మనం ఇంటి పరిసర ప్రాంతాలు ఎలా ఉండాలి, వాటికి సంబంధించిన డ్రైనేజ్ వ్యవస్థని మళ్ళా రీసైక్లింగ్ ఎలా చేయాలి, దోమలు రాకుండా ఎలా మనం ఇళ్లలో వ్యవహరించాలి, వీటన్నిటినీ అంటే ఒక మనిషి మన జీవితం ఆరోగ్యకరంగా ఎలా ఉండాలి అనే దాని మీద మెడికల్ కాలేజీలో ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. చాలా చక్కగా ఉంది. చాలా అందరికీ పిల్లలకి ఎడ్యుకేషన్ అయ్యేలాగా మరి వివరించి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, ఇక్కడ మెడికల్ కాలేజీలో ఉన్న మరి ఎంబీబీఎస్ చదివే స్టూడెంట్స్ అందరూ చెప్పడం కూడా చాలా చక్కగా ఉంది. మంచి ఎగ్జిబిషన్. చాలా బాగుందండి ఎగ్జిబిషన్. ఎస్పెషల్లీ పిల్లలకి మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఎవరికైనా చాలా ఎడ్యుకేటివ్గా ఉందండి. చాలా బాగుందండి ఎగ్జిబిషన్. ఇది మెడికల్ కాలేజీకి సంబంధించిన అక్క వాళ్ళు వేశారు. ఇది సూసైడ్ చేసుకోకుండా ఆపడానికి చెప్పడానికి సంబంధించిన స్టాంప్. ఇది వేసుకుంటున్న వాళ్ళని ఆపండి అని చెప్పడానికి మమ్మల్ని ప్రోత్సహించారు. దానికి సంబంధించిన స్టాంప్ అది. యాక్చువల్లీ దేశంలో చాలా మందే యూత్ ఉన్నారు. మోస్ట్లీ సూసైడ్స్ అనేవి యూత్లో ద్వారానే జరుగుతుంది కాబట్టి వాళ్ళని ఆపాలి. మన ఫ్యూచర్. అందుకని చెప్పేసి ఈ సూసైడ్ స్టాంప్ ఏం తెలియచేస్తుందంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు సూసైడ్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఆపండి. అలాంటి ఆపాలి అని అనుకునేటప్పుడు ఈ స్టాంప్ మనకి ఒక నిదాహరణగా ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్తున్నప్పుడు చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది, అరే సూసైడ్ చేసుకోకూడదు అని. దట్స్ వై ఈ స్టాంప్ అనేది వచ్చిన ప్రతి ఒక్కరికి వేస్తున్నారు. మాకు వేశారు, మీరు కూడా వేయించుకోండి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.